కాంగ్రెస్లో మమత చిచ్చు, కూటమిలో ఇక టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. మొత్తానికి కాంగ్రెస్లో మమత చిచ్చు పెట్టిందట. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నటువంటి ఖర్గే మమతనే అంటున్నట్టున్నాడు. ఖర్గే మరి లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చట. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేను అని అధీర్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఇక కోల్కతా మే 19 ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అయినటువంటి పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ ఇక చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమతా నేతృత్వంలోని తృణమూల్ ఇక కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అధీర్ చౌదరి వైఖరి పట్ల ఖర్గే సీరియస్ అయ్యారు. ఇండియా కూటమి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇక ఇష్టం లేని వారు వెళ్ళిపోవచ్చని కూడా హెచ్చరించారట. మొత్తానికి టీఎంసీ విషయంలో ఇగో ఈ అంశాలు అయితే మాట్లాడుతున్నారు. ఇక మిగతాది ఆడబోయింది, అది మిగతా వార్త చూద్దాం ఎక్కడుందో. కాంగ్రెస్లో మమత చిచ్చు. ఇగో అధీర్ చౌదరి వైఖరితో అధిష్టానం ఇక ఏకీభవించడం లేదన్నారు. ఖర్గే ఘాటుగా హెచ్చరించినప్పటికీ అధీర్ ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. మమత విషయంలో తన వైఖరి మారదని కూడా మరోసారి స్పష్టం చేసినటువంటి అంశం. మొత్తానికి తన వైఖరి మరోసారి మారదట. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన తనకు నమ్మకం లేదని కూడా ఆమె బీజేపీ వైపు వెళ్ళవచ్చని కూడా కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఖర్గే స్పందించారు. ఈ అంశంపైన నిర్ణయం తీసుకోవాల్సింది ఇక పార్టీ అధిష్టానమే తప్ప అధీర్ కాదని కూడా స్పష్టం చేశారు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతిస్తానని కూడా మమతా బెనర్జీ చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనూ కమ్యూనిస్టు బయట నుంచి మద్దతిచ్చారు అని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది అధీర్ చౌదరి కాదని, కూటమి విషయంలో ఏదైనా కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని కూడా స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని, అలా చేయని వారు బయటకు వెళ్ళిపోవచ్చని ఘాటుగానే హెచ్చరించారు. ముంబైలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఖర్గే స్పందిస్తూ మొత్తానికి మమత ఇండియా కూటమిలో భాగమేనని కూడా అన్నటువంటి అంశం. ఇక ఎవరు చెప్పినా వినను, అధీర్ చెప్తున్నటువంటి మాట. అధీర్ అట ఎవరు చెప్పినా వినడట. ఇక ఇండియా కూటమిలో మమతా పాత్ర పైన ఖర్గే స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ టీఎంసీ అధినేతపై కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి విమర్శలు కొనసాగించారు. ఎవరు ఏం చెప్పినా సీఎం మమత ఆమె పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న మమత గురించి తాను ఇక సానుకూలంగా మాట్లాడలేనని కూడా తేల్చి చెప్పారు. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, టీఎంసీకి వ్యతిరేకంగా నా పోరాటం ఇక సైద్ధాంతిక పోరాటం. ఇక బెంగాల్లో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ రాష్ట్రంలో టీఎంసీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని కూడా అన్నటువంటి అంశం. ఇకపోతే బెంగాల్లో ఖర్గే పోస్టర్లు ధ్వంసం చేసినారట. ఖర్గే పోస్టర్లు మొత్తం బెంగాల్లో ధ్వంసం చేసినారట. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ చౌదరి పైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడినటువంటి మరుసటి రోజే ఆ రాష్ట్రంలో ఖర్గే పోస్టర్లు ఇక ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఖర్గే పోస్టర్లు, హోంగార్డులపైన నల్ల రంగు పూసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు కూడా వాటిపై తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్ అని రాశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగి ఉండొచ్చని కూడా మొత్తానికి కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు అధీర్ చౌదరి మధ్య విభేదాలు ఇక సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇక టీఎంసీనే ఈ పని చేసి ఉంటుందని కూడా కాంగ్రెస్ నేత ఒకరు ఆరోపించారు. ప్రస్తుతం ఇక బహ్రంపూర్లో ఉన్నటువంటి అధీర్ చౌదరి కూడా ఈ సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారని పేర్కొన్నారట. అయ్యో, మొత్తం మీద ఎలక్షన్స్ సమయంలో ఇది ఒక చిచ్చు. ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్కు ఇది ఒక పెద్ద విపత్తులాగా ఎదురైపోయింది. ఇకపోతే ఇండియా అధికారంలోకి రాగానే సిబిఐ ఈడీలకు మొత్తానికి తాళాలు పాడేస్తామని చెప్తురట.
ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ చెప్తున్నటువంటి మాట, కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే సిబిఐ ఈడీ కార్యాలయాలకు తాళాలు వేయాలని తాను ప్రతిపాదిస్తానని కూడా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ చెప్పారు. ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక సిబిఐ ఈడీ మూతపడాల్సిందే, ఎవరైనా మోసానికి పాల్పడితే నిగ్గు తేల్చడానికి ఐటీ శాఖ ఉంది. ఇక సిబిఐ ఎందుకు? ప్రతి రాష్ట్రానికి అవినీతి నిరోధక శాఖ ఉంది, అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపైకి మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కూల్చాలన్నా వాటిని వినియోగిస్తున్నారు. ఇక సిబిఐ ఈడీలను ప్రయోగించి బీజేపీ ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుందో ఎన్నికల బాండ్ల వ్యవహారం బట్టబయలు చేసింది అని కూడా అఖిలేష్ యాదవ్ వివరించినటువంటి అంశం. మొత్తానికి బీజేపీ సిబిఐని ఈడీలను ఘోరంగా వాడుకుంటుందట. ఇక యూపీలో బీజేపీకి ఒకటే ఒక సీట్ వస్తుందని చెప్తున్నటువంటి రాహుల్. మొత్తానికి కాంగ్రెస్లో చిచ్చు ఇట్లా మొదలైపోయింది. కాంగ్రెస్లో మమత మొత్తానికి చిచ్చు పెట్టింది. మమత